కమలాకర్ గారు ఓన్లీ క్లారిఫికేషన్స్ మాత్రమే. సార్ ఓన్లీ క్లారిఫికేషన్ సార్, మాకు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది సార్. గౌరవ సార్ స్పీకర్ గారు మేము సివిల్ సప్లై మాట్లాడుతుంటే క్లారిఫికేషన్ టైం తీసుకున్నాం సార్. తమరుడంగా అడుగుంది సార్. మైకు ఉన్నది, మైకు మీరు ఇచ్చారని చెప్పి గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారి అబద్ధాన్ని అందంగా మీ ముందు మాకు ప్రజలకు అందరూ తప్పేమి అధ్యక్ష ఇది స్టేట్మెంట్ అధ్యక్ష. మంత్రి గారు కూడా పంపిస్తే మీకు కూడా పంపిస్తారు అధ్యక్ష. ఈ స్టేట్మెంట్ నేను తయారు చేయ అధ్యక్ష. సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో ఉన్న స్టేట్మెంటే తమ ముందు చెప్తా అధ్యక్ష. అధ్యక్ష 2013-14 తెలంగాణ రాష్ట్రం ఇదే అద్దు సార్. అధ్యక్ష తెలంగాణ రాకముందు ఇంత అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష, మీరు సమాధానం. అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గత 10 సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పండిన పంట 1 కోటి మెట్రిక్ టన్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తే కేసీఆర్ గారు ప్రభుత్వం 2014-15 వచ్చిన తర్వాత 1 కోటి ఉన్న మెట్రిక్ టన్ ప్రొక్యూర్మెంట్ కేసీఆర్ గారు వచ్చిన 10 సంవత్సరాలలో 8,90,00,000 ప్రొక్యూర్మెంట్ అప్లై చేస్తుంటారు. ఇది దానికి సంబంధించి అధ్యక్ష. అధ్యక్ష మంత్రి గారు ఏం చెప్పారంటే మీరు క్లారిఫికేషన్ అడగండి, మీరు స్పీచ్ ఇస్తా అంటే ఎట్లా? మీరు క్లారిఫికేషన్ అడగండి, మీరు డౌట్ గౌరవ మంత్రి గారు, మినిస్టర్ గారు కాదు మంత్రి గారు. నేను ఒకటే విషయం అధ్యక్ష ఇట్లా హౌస్ ని మిస్లీడ్ చేయొద్దు అధ్యక్ష, హౌస్ ని మిస్లీడ్ చేయొద్దు. సభ్యులందరూ అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద స్టేట్, ఎంత ప్రొడ్యూస్ చేసినాం అనేది ఇంపార్టెంట్. ప్రొక్యూర్మెంట్ మీరు బయట మార్కెట్ లేకుంటే మీరు ప్రొక్యూర్ చేయాలి. బయట మార్కెట్ రైతులకి ఎక్కువ ధర వస్తుంటే మనం ప్రొక్యూర్మెంట్ చేయాలి. అధ్యక్ష ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై టు ఆల్ మెంబర్స్. దయచేసి కమలాకర్ గారు, యూఆర్ ఆల్సో సివిల్ సప్లైస్ మినిస్టర్. సరే ఓకే, నేనేమంటా సరే నేను ఒక్క నిమిషంలో ఫినిష్. అధ్యక్ష నేను ఒకటే విషయం చెప్తున్నా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని వరి పంట ఈ సంవత్సరం పండింది. అది దాంట్లో డిఫరెన్స్ ఉంటే చెప్పండి. సార్ దయచేసి సార్, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కన్నా జూనియరే సార్. కానీ నేను చెప్పిన తప్పుంటే రెక్టిఫై సార్ ఇప్పటి లెక్క. కానీ నేను చెప్పకముందే మీరు చెప్తారు సార్. నేనేమన్నా పంట పండింది డెఫినెట్గా కేసీఆర్ గారి హయాంలో పండింది. నేనేమంటున్నా సార్, పండిన పంట మొత్తం కొనే బాధ్యత సివిల్ సప్లైస్ సార్. మీరు సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల దళారులకు అమ్ముకొని పంట మొత్తం కూడా నష్టపోయే అధ్యక్ష. ఎగ్జాంపుల్ చెప్తారు మీరు అధ్యక్ష. కమలాకర్ గారు నా పాత మిత్రుడు, అబద్ధాలు చెప్పొద్దు కమలాకర్ గారు, అబద్ధాలు చెప్తున్నావు. వాళ్ళు ప్రొక్యూర్మెంట్స్ తెలిసే ముందే మనం తెలిసినాము, వాళ్ళకంటే ఎక్కువ ప్రొక్యూర్మెంట్ సెంటర్ తెలిసినాము. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ మనం బయట బెటర్ మార్కెట్ రేట్ ఇచ్చినాం కాబట్టి రైతులు బయట అమ్ముకున్నారు, ప్రొక్యూర్మెంట్ సెంటర్కి రాలేదు. మంత్రి గారు సార్, స్పీకర్ సార్ ఇట్లా ఓకే కడియదు సార్. మాకు స్పీకర్ సార్ మాకు అవకాశం ఇచ్చి కడియకు సార్ దయచేసి. సార్ మీరు క్లారిఫికేషన్లలో క్లియర్ త్రూ సార్. మంత్రి గారిని సూట్ కడుతున్నారు కోన్ సార్. ప్రొక్యూర్మెంట్ మంత్రి గారే చెప్పారు ప్రొక్యూర్మెంట్ తగ్గింది అన్నాడు సార్. పోనీ సార్ క్లియర్ చెప్తున్నాం సార్. ఈ ప్రభుత్వం సంబంధించి గౌరవ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు సార్. మనము జనరల్గా ప్రొక్యూర్మెంట్ బియ్యాన్ని అన్ని కూడా మనము యాక్షన్ పెడదామని గౌరవ సివిల్ సప్లై మంత్రి గారు సార్ 23 ఫిబ్రవరి 2024 గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ తమ గవర్నమెంట్ 23 గవర్నమెంట్ వచ్చింది అధ్యక్ష. ఆ రోజు ఇదే మంత్రి గారు 35 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని అమ్మాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది అధ్యక్ష. దానికి
7,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పేసి యాక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు మంత్రి గారు ఒక 3 నెలల లోపల ఈ యొక్క మొత్తము లిఫ్ట్ చేయాలి ఈ వడ్లు, ఆ వడ్లు లిఫ్ట్ చేసి 7,000 కోట్ల రూపాయలు ఖజానాకు జమ చేయాలని చెప్పేసి తమ నిర్ణయం చేసిండ్రు. డేట్ కూడా ఫిక్స్ చేసింది అధ్యక్ష. 23 మే 24 వరకు ఇచ్చేయాలని చెప్పింది అధ్యక్ష. ఆ రోజు మొత్తం డబ్బులు కట్టలేదు, ఆయనే లిఫ్ట్ చేయలేక కట్టాడు అధ్యక్ష. తర్వాత మళ్ళీ ఒక మీరు 3 నెలలు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు అధ్యక్ష. 23 సెప్టెంబర్ 24 వరకు అవకాశం ఇచ్చింది అధ్యక్ష. మళ్ళీ కట్టలేదు, మళ్ళీ లిఫ్ట్ చేయాలి అధ్యక్ష. చివరకు లాస్ట్గా 31/12/24 వరకు ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ నిన్నగాక మొన్న మళ్ళీ 3 నెలలు అంటే ఒక సంవత్సరం మీద 1 నెల వరకు కూడా ఇంతవరకు ఆ టెండర్ యొక్క 7,000 కోట్ల రూపాయలు మనకు జమ కాలే అధ్యక్ష. కనీసము వారందరూ కూడా ఆ కాంట్రాక్టర్ కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మంత్రి గారు, 7,000 కోట్ల రూపాయలు జమ కాకపోవడం వల్ల ఇంతవరకు జమ అయింది 3,000 నుంచి 3,500 కోట్ల అధ్యక్ష. 7,000 కోట్ల రూపాయలు ఒకవేళ ఆ సంవత్సరం కింద జమ చేస్తే మనకు దాని మీద 1,000 కోట్ల ఇంట్రెస్ట్ కూడా మాఫియాతో అధ్యక్ష. ఆ రోజు అధ్యక్ష 7,000 కోట్ల రూపాయలు జమ చేయలేదు కాబట్టి అధ్యక్ష అసలు ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? మీరు ఒక 2,000 మిల్లర్ల దగ్గర సెక్యూరిటీ లేకుండా గవర్నమెంట్ స్టాక్ పెట్టిర్రు. మీరు 2,000 మిల్లర్ల దగ్గర స్టాక్ పెట్టిర్రు. నేను కేసీఆర్ గారి అసెంబ్లీ స్పీచ్ మీకు రికార్డు పంపిస్తా. ఇది పూర్తిగా ఖరాబైన ప్యాడీ అని శాసనసభలో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. భారతదేశంలో జరిగిన అప్పుడు కానీ ముందు కానీ తర్వాత కానీ అన్ని ప్యాడీ యాక్షన్స్ లో హైయెస్ట్ ప్రైస్ వచ్చింది తెలంగాణలో ప్యాడీ యాక్షన్. తెలంగాణ ప్యాడీ యాక్షన్ ప్రైస్ ఛత్తీస్గఢ్ లో వేరే రాష్ట్రాలన్నిటికన్నా ఎక్కువ వచ్చింది. కేసీఆర్ గారు ఆ ప్యాడీ పనికిరాదు, అందుకోసం ఆక్షన్ చేసేది శాసనసభలో స్టేట్మెంట్ ఇచ్చింది. కమలాకర్ గారు మైక్ సార్ మీరు ఎందుకు మీరైనా అడుగుతాయండి సార్. అమ్మటానికి మేము స్వాగతిస్తున్నాం, చెడిపోయిన ధాన్యాన్ని అమ్మవలసిందే, అందులో ఎక్కడ మీరు అమ్మినందుకునే వేయండి సార్. కానీ అమ్మిన ధాన్యానికి డబ్బులు ఇంతవరకు ఆ కాంట్రాక్టర్ ఎందుకో ఖజానాకు జమ చేయలేదు. సంవత్సరం కాలం పాటుగా ఆ కాంట్రాక్ట్ జమ చేయడం వలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సుమారు 1,000 కోట్ల నష్టపోయింది. ఆ 1,000 కోట్ల నష్టాన్ని ఎవరు భరించాలి? ఒకవేళ ఒక వర్క్ గిట్ట మనం టెండర్ పిలిస్తే ఆ సకాలంలో కాంట్రాక్ట్ చేయకపోతే ఈఎండి అధ్యక్ష ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్ లో 10 ఏళ్ళు ఉన్నారు. ఎన్ని వర్క్లకి మీకు టైం ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు? హరీష్ గారు అడగండి. 10 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. అసలు ఎక్స్టెన్షన్ ఇస్తే ప్రభుత్వానికి ఏం నష్టం వచ్చింది? మీరు మిల్లర్లనే పెట్టేసి ఆ స్టాక్ ఉందో లేదో, అసలు స్టాక్ ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు మీరు మాట్లాడితే ఎట్లా? అసలు కారణం నష్టానికి మీరే. మమ్మల్ని రెస్క్యూ చేయాలి సార్ దయచేసి. ఇది ఇంపార్టెంట్ రాష్ట్ర ఖజానాకు సంబంధించిన ఇష్యూ కాబట్టి దయచేసి నేను చెప్పలేను సార్. నేనేమంటున్నా, సంవత్సరం నుంచి ఒక 13 నెలల నుంచి ఆ కాంట్రాక్టరు ఎందుకు లిఫ్ట్ చేస్తలేడు? ఆ లిఫ్ట్ చేస్తే మనకి 7,000 ఖజానాకు వచ్చు కదా. నేనేమంటున్నా, ఇలా 1,000 రూపాయల స్కామ్ అయింది కాబట్టి మీ నిజాయితీ నిరూపించుకోవాలంటే సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళిపోండి మీరు. ఏ సార్ చేస్తా ఉన్నారు సార్. దయచేసి వారు మంత్రిగా పనిచేసిన సార్ అనుభవం ఉంది, సీనియర్ శాసనసభ్యులు. వెన్ హీ ఈస్ మేకింగ్ ఏ స్వీపింగ్ రిమార్క్స్, there should be substantial base for any remarks to be passed. That is a sweeping remarks, Adhyaksha. We strongly condemn. ఒకటి అధ్యక్ష, నేను కోరుతా ఉన్నా, వారు చేసినారు, మేము కూడా చేసినాం, సివిల్ సప్లైస్ సంబంధించి మంత్రులం చేసినాం. దట్ ఈస్ ద టఫెస్ట్ డిపార్ట్మెంట్ ఎవర్ ఎనీబడి. కానీ నేను ఒక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, ఆ ప్రభుత్వ హయాంలో తప్పు జరిగింది, దాన్ని సవరణ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎవరైతే డిఫాల్టర్స్ ఉన్నారో, డిఫాల్టర్స్ నుంచి ప్యాడీని తిరిగి ప్రభుత్వానికి చెల్లించే విధంగా వారే ప్రయత్నం మొదలుపెట్టిన అధ్యక్ష. మేము కాదు అది పెట్టింది, వారు మొదలుపెట్టిండ్రు. సరే సార్ వినండి, నేను తప్పు ఒప్పు అంటలేను సార్.
మేము తప్పు ఒప్పు అంటలేము. ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు మెరిట్స్ ఆఫ్ ద కేస్. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి వారు మొదలుపెట్టిండ్రు. డెఫినెట్లీ రికవర్ చేయాలనుకున్నారు. రికవరీ చేయాలి అనే అంశం మీదనే ముందుకు పోయినరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఒక మంచి ఆలోచనతో పోయినరు. చాలా టఫ్ ఉన్న రైస్ మిల్లర్స్ అనేక సంవత్సరాలుగా వారి ప్రొసీజర్స్ ఏ విధంగా డీవియేట్ చేయాలో తెలిసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది కూడా వారికి కూడా తెలుసు. నేను ఈరోజు ప్రత్యేకంగా పోతలేము, రాలేదు, రికవరీ రాలే, ఎక్స్టెన్షన్ ఇచ్చినారు. ఇంకోసారి రికవర్ రాలే, ఎక్స్టెన్షన్ ఇచ్చినాం. ఇంకోసారి రికవర్ రాలే, ఎక్స్టెన్షన్ ఇచ్చినాం. అధ్యక్ష, వీఆర్ ట్రైంగ్ టు గెట్ బ్యాక్ అవర్ మనీ. యాజ్ లాంగ్ యాజ్ గవర్నమెంట్ గెట్ ద మనీ వి విల్ గివ్ దట్ అని ఆలోచనతో పోతా ఉన్నారు. మీరు ఇంకేమైనా ఉంటే చెప్పండి, ఇంకా ఈ విధంగా ఆలోచన చెప్పండి, మీరు ప్రతిపాదన చేయండి. అట్లాంటి స్వీపింగ్ రిమార్క్స్ చేయకొద్దు. మీరు కూడా చేసిన మంత్రిత్వంగా ఎంతో మంది ఏదో విధంగా మాట్లాడతారు. ప్లీజ్ ప్లీజ్ సార్. సార్ నేను మీరే చెప్పు అంటాను, నన్ను కడిగేస్తుంది సార్. నేను గౌరవ మంత్రి గారికి నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా, మా సలహాకు సార్ నేనేమంటానా, 7,000 కోట్ల రూపాయలు మన ఖజానాకు జమ చేయాలి. సంవత్సరమైన ఇంతలో జమ కాలేదు. సంవత్సరం టైం ఇచ్చిండ్రు, ఇప్పటికీ 3,500 కూడా జమ లేదు. ఇంకా ఎన్ని రోజులకు ఎక్స్టెండ్ ఇస్తాము? నేనేమంటున్నా సార్, ఒక రోడ్ కాంట్రాక్టర్ చేయకపోతేనే ఈఎండి ఫోర్ఫిట్ చేసి రీటెండర్ వెళ్తాం సార్. అలాగే ఆయన మీద యాక్షన్ తీసుకుంటారా? ఈ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని మనకి ఏం ఆలోచిస్తారు సార్? కాంట్రాక్టర్ మళ్ళీ ఆలోచించలేదు. ఈఎండి ఫోర్ఫిట్ చేయండి. వారి హయాంలో వర్క్లకి 1 year కాదు, 1 year, 2 years, 3 years, 4 years, 5 years, 10 years ఎక్స్టెన్షన్ ఇచ్చినది అడిగిన వాళ్ళని. 15 years ఎక్స్టెన్షన్ ఇచ్చిన వాళ్ళు ఇంతవరకు ప్రభుత్వాల సార్ వారు అబద్ధం చెప్పి సార్ సత్యదూర మాట సార్. మీరు ఇంతవరకు తెలంగాణ గవర్నమెంట్ లో ప్యాడీ అమ్మలేదు సార్. ఫస్ట్ టైం అమ్మింది. ఎప్పుడు ఎక్స్టెన్షన్ సార్? సూటికి అడుగుతున్నాం సార్ మంత్రి గారిని, ఈ సంవత్సరాలు మంత్రులు సార్. ఎప్పటిలోగా ఆ డబ్బులు మొత్తం రాష్ట్ర ఖజానాకు జమ అవుతుంది. ఒకవేళ ఈ మార్చి వరకు ఎన్ని టైం ఇచ్చారు కదా, ఇప్పుడు కట్టకపోతే ఆయన మీద రికవరీ చేసి ఈఎండి ఫోర్ఫిట్ చేసి ఈ పెనాల్టీ మొత్తం ఆయన మీద వేస్తారా లేదో, ఆయనతో మనకు ఏం ఆలోచించలేకపోతే డెఫినెట్ గా ఎంక్వైరీ అయింది, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి కాంట్రాక్టర్ మీద. కమలాకర్ గారు లాలూచి గురించి మాట్లాడద్దు. మీరు సివిల్ సప్లైస్ మినిస్టర్, ఏ బాగోతో తెలుసు. ఈ 3,000 మిర్రర్లు ఉత్తమ్ కుమార్ అదే చెప్తాను. మీరు అనవసరంగా ఎక్కువగా మాట్లాడదు. అధ్యక్ష, క్యాబినెట్ లో 3 నెలలు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. దాంతో ఈ కాంట్రాక్ట్ టెండర్ మూసేస్తాం. ప్లీజ్ మాట్లాడినావు కదా ఇంతసేపు. రేషన్ కార్డ్ సార్ వారు చెప్పిన దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు సార్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కన్నా ఎక్కువ ఉండాలని చెప్పి తీసుకున్నాం సార్. ఈరోజు గౌరవ మంత్రి గారు కూడా సార్ గత ఆగస్టులో వారు చైర్మన్ గా సార్, పొంగిరెడ్డి గారు మెంబర్గా రాజకీయ తీసుకొని ఒక కమిటీ వేసింది సార్. వారు ఏం చేసింది సబ్ కమిటీ, ఆ సబ్ కమిటీ సిఫార్సు ఏం చేసో తెలియదు. కానీ వాళ్ళు ఏంటంటే అర్హులందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తాం సార్, దట్టు స్మార్ట్స్ కార్డు ఇస్తామన్నారు సార్. చాలా సంతోషపడ్డాం సార్. ఈ రోజు కొన్ని రోజుల తర్వాత అక్టోబర్ 1వ తారీఖు నాడు మొత్తం ప్రకటించింది సార్. 7వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా 110 నియోజకవర్గంలో పైలట్ సర్వే చేసింది సార్. గౌరవ ముఖ్యమంత్రి పాల్గొన్నారు సార్. అందులో నేను ఏమంటున్నా సార్, ఒకసారైనా ప్రజాపాలన ఇస్తాను సార్, ఒకసారైనా మీ సేవదారి ఇస్తాను సార్. ఇంతవరకు కూడా ఒక స్మార్ట్ కార్డు ఇవ్వలేదు, ఒక మామూలు కార్డు ఇవ్వలేదు సార్. అసలు కార్డులే లేవు సార్ ఇంతవరకు. నేనేమంటున్నా సంవత్సరం అధ్యక్ష, ఇది ఎట్లుందంటే ఇది ఉల్టా చోర్ కొట్టువాళ్ళు కూడా అంటుంటుంది. 10 ఏళ్ల పాటు నువ్వు కార్డు ఇవ్వలేదు, మేము కార్డు ఇస్తే అరే 10 నెలలు ఇవ్వలేదు, 10 నెలలు అంటున్నా. సార్ వారు మంత్రి గారు సార్, ఇదే శ్రీధరబాబు గారు సజీవ సాక్ష్యం సార్. మేము ఒక కార్డు ఇవ్వాలంటడంగా సార్ 6,47,500 కార్డ్స్ ఈ 5 సంవత్సరాలు ఇచ్చామని చెప్పి భూపాలపల్లి లాంచ్ చేసాం సార్. మేము భూపాలపల్లి లాంచ్ చేసాం సార్. ఒక కార్డు ఎట్లయితే సార్ మంత్రి గారు, మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దశల వారీగా సంవత్సరం ఇచ్చుకొని 6,47,000 కార్డ్స్ ఇస్తూ 21 లక్ష మంది యూనిట్స్ ఇచ్చాం సార్. సంవత్సరాల కాలమైంది సార్. ఇంతవరకు మీరు ఎవరికైనా ఒక్క కార్డు ఇచ్చిందో సార్? ఇంతవరకు మొన్న ఒక్క కార్డు లేదు సార్.
కమలాకర్ గారు సార్ ఇంతవరకు కమలాకర్ గారు ఒక్క నిమిషం పొద్దుగాల మీకు అవకాశం రాలేదు అని చెప్పేసి పొద్దుగాల అవకాశం రాలేదని క్లారిఫికేషన్స్ ఇచ్చిన కానీ ప్లీజ్ కన్క్లూడ్ చేయండి కాదు సార్ తమరు కూడా మీరు Conclude చేయండి. లెఫ్ట్ బీసీలకు భావిస్తారు అనుకున్నాం సార్, కొంచెం లెఫ్ట్ సైడ్ ఉంటుంది సార్, మా అందరం బీసీలం సార్ మేము. సార్ ఒక్కటి సార్ ఇరిగేషన్ సంబంధించి సార్ ఇది కూడా దయచేసి ఏం లేకూడదు సార్. ఒకటి సార్ లాస్ట్ చివరి మంత్రి ఒకటే కొడుతుంది సార్. మీరు ఎప్పటి వరకు రేషన్ కార్డ్స్ అందరికి ఇస్తారు సార్. నెంబర్ 2 సార్ రేషన్ షాప్ డీలర్లకు అందరు కూడా 5,000 రూపాయలు అనోరం ఇస్తున్నారు. ఎప్పటి వరకు ఇస్తారు? మీరు కూడా దానికి పర్ మెట్రిక్ టన్ను 3,000 రూపాయలు ఇస్తారని ప్రకటించారు. మీరు ఏమన్నా వాళ్ళకు కమిషన్ పెంచే ఆలోచన ఉన్నారా? ఎప్పుడు వేస్తారు? తర్వాత వాళ్ళకు 5,000 రూపాయలు ఆనోరం ఇస్తున్నారు, ఎప్పటి వరకు ఇస్తారో గౌరవ మంత్రి గారు చెప్పాలని కోరుతున్నాను సార్. గౌరవ మంత్రి గారు